వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో లోకల్ ఎన్నికలు రసవంతరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇక రెండో విడతకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో అన్ని పనులు బంద్ అయ్యాయి. అందరూ ఎన్నికల్లోనే మునిగి తేలడంతో ఎన్నికల వేడి పెరిగిపోతుంది. ఎవరికి వారు వారి వారి బలాలను బలహీనతలపై లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే ఒకవైపు నామినేషన్లు వేసిన వారిని బరిలో నుంచి తప్పించే పనులు లాబియింగ్ జోరుగా నడుస్తుంది. ఆ అభ్యర్థి బరిలో ఉంటే గెలుపుపై ప్రభావం చూపుతుందని నిర్ధారణకు వచ్చిన కొందరు ప్రత్యర్థి అభ్యర్థులను తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకే బుజ్జగింపులు బేరసారాలు నడుస్తున్నాయి. అయినా వినకపోతే బెదిరింపులకు కూడా దిగుతున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య పెరిగిన రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రిజర్వేషన్ల పరంగా పోటీ ఎక్కువ చోట ఆర్థిక అంగబలాలను వాడుకుంటున్నారు. అందుకే నామినేషన్లు వేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. జనంలో ఎలాంటి చైతన్యం ఉందో, ఎలాంటి పోటీనైనా ఎదుర్కొంటామని ముందుగా వస్తున్నారు. ఓటు వేయడానికి క్యూ కట్టినట్టుగా గ్రామాల్లో నామినేషన్లు వేయడానికి కూడా క్యూ కట్టే పరిస్థితులు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పటికే మొదటి దశకు నామినేషన్లు పూర్తయ్యాయి. మొదటి దశలో 4236 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 25654 నామినేషన్లు వచ్చాయి. అంటే సగటున ఒక్క పంచాయతీకి 6 పోటీ పడుతున్నారన్నమాట. 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 82,276 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డుకు సగటున 3 పోటీ పడుతున్నారు. అలానే రెండవ దశకు కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మూడో దశ పోలింగ్ కు కూడా అభ్యర్థుల పోటీ ఎక్కువగానే ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా 3 దశల్లోనూ పోటీ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఉన్నా వాటిని కాదనుకొని బరిలో నిల్చుంటున్నారు. సీన్లోకి వచ్చిన పార్టీల పెద్దలు కూడా తమ అభ్యర్థులను బరిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ గెలుపు కోసం పనిచేసే వారిపై ఫోకస్ పెడుతున్నారు. ఓటర్లు ఎక్కువ గ్రామాలపై మంత్రులు సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తారన్న ముందు చూపుతో వెళ్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గం, మండల ముఖ్య నాయకులు కూడా క్షణం తీరిక లేకుండా చక్కర్లు కొడుతున్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకుంటే రాబోయే రోజుల్లో అధికార పార్టీలో నామినేటెడ్ పోస్టులు, ఎంపీటీసీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీల్లో అవకాశాలు ఇస్తామంటూ ప్రత్యర్థి అభ్యర్థులను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎవరికి వారు తోచిన విధంగా ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో లోకల్ ఎన్నికలు రసవంతరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక రెండో విడతకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. అయితే వరంగల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ పంచాయతీ ఎన్నికల పోటీలో ఎవరెవరు నించునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎంతమంది నించునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్, అన్మ్యూట్ చేయండి. రైట్. అయితే ఎవరికి వారు వారి వారి బలాలను బలహీనలపై
లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే ఒకవైపు నామినేషన్లు వేసిన వారిని బరిలో నుంచి తప్పించే పనులు కూడా జోరుగా నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ అభ్యర్థి బరిలో ఉంటే గెలుపుపై ప్రభావం చూపుతుందని ఆశతోటి కొందరు ప్రత్యర్థి అభ్యర్థులను తప్పించే పనిలో కూడా ఉన్నారు. అయితే చూద్దాం వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో వరంగల్ సిచ్యువేషన్ వివరించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే స్థానిక రసవత్తరంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 చోట్ల ఏకజీవం కాగా మిగతా చోట్ల ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలో అయితే ఎన్నికల రసవత్తరంగా అయితే ఉంది. మరోవైపు ఇటు రెండో దశ నామినేషన్లలో కూడా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను బరిలోకి దించడంతో పాటు అటు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అటు గ్రామ స్వరాజ్యం కోసం మేము సైతం అంటూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గ్రామ అభివృద్ధిల విషయంలో చాలా వెనుకబాటుకు గురైంది అనేది అయితే కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈసారి మా గ్రామాన్ని మేము తీర్చిదిద్దుకుంటామంటూ కూడా ముఖ్యంగా గతంలో సర్పంచ్ ఎన్నికలంటే కొంత రాజకీయ ఒత్తిళ్లతోటి కొంత అనుభవజ్ఞులు కానీ విద్యావంతులు కానీ యూత్ కానీ ముందుకు రాకపోయేది. కానీ ఈసారి ఎన్నికలలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎక్కువగా ఉద్యోగులు అవసరమైతే ఉద్యోగాన్ని పక్కకు పెట్టి కూడా అటు సర్పంచ్ పదవికి వస్తున్నారు. యువత పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ విద్యార్థికులు కూడా ఎక్కువగా సర్పంచ్ స్థానాలలో ఉండి తమ యొక్క గ్రామాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుకోవాలని అయితే పెద్ద ఎత్తున నామినేషన్ల కోసం అటు మొదటి విడతలో చూసినా ఇటు రెండో విడతల కొనసాగుతున్న నామినేషన్ల పర్వం చూస్తేనైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రము ఖచ్చితంగా యువత విద్యార్థికులే ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మేము సైతం మా గ్రామానికి పాటు పడతామంటూ కూడా ముందుకు రావడంతో అయితే ఈ యొక్క ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ శాతము కొంత డబ్బు ప్రలోభాలను తగ్గించే ప్రయత్నంగానే యువత విద్యార్థికులు ముందుకు వస్తున్నట్లయితే కొంత చర్చ సాగుతుంది. అయితే గ్రామాలలో గత టర్ములోనైతే ఎక్కువగా సర్పంచులు అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అవన్నీ సమసిపోవాలంటే ఎన్నికలలో తాయిలాలు డబ్బుల ప్రభావం తగ్గించాలని కూడా ఆ నామినేషన్ వేసిన అభ్యర్థులను ప్రజలు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు ఎలాంటి తీర్పుతో ఉన్నారు, ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేది మాత్రము అంతు పట్టకపోయినప్పటికీ కూడా కానీ గ్రామాలలోనైతే గ్రామ అభివృద్ధి కోసం మేము సైతం అంటూ కూడా గతంలో 2-3 ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా పెద్దగా ఇండిపెండెంట్ వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళు కాదు. కానీ ఈసారి ఇండిపెండెంట్ గా విద్యావేత్తలు అదేవిధంగా యువత పెద్ద ఎత్తున అందులో ముఖ్యంగా మహిళలు మేము సైతం అంటూ రిజర్వేషన్లు వచ్చిన చోటే కాదు జనరల్ స్థానాలలో కూడా మహిళలు కూడా మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామంటూ ముందుకు వచ్చి నామినేషన్లు వేయడంతో అయితే ఒక వాతావరణం అయితే వేడెక్కినట్లు కనిపిస్తుంది. వాతావరణం ఆ ఓటర్లు ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో నామినేషన్లు పడుతుందనే చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే అటు వార్డు మెంబర్లకు పోటీ చేయాలి, ఇటు సర్పంచ్లకు పోటీ చేయాలి. కాబట్టి ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రధాన పార్టీల అధ్యక్షులు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు ప్రస్తుతం. రైట్ ప్రశాంత్, ఇందాక మీరు అన్నట్టుగా చాలా మంది ఈసారి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు. మహిళలు కానివచ్చు, లేకపోతే వార్డ్ సభ్యులుగా, లేకపోతే పంచాయతీకి సంబంధించి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఈసారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. గత 10 ఏళ్లలో అభివృద్ధి మాత్రం కుంటుపడింది. గత ప్రభుత్వము కొంత గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చినా కూడా వాటిని కరెంటు బిల్లులకంటూ మెయింటెనెన్స్ కంటూ కలెక్టర్ల పేరుతోటి రివర్స్ తీసుకోవడం వలనైతే ఆ గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కుంటపడింది. ఈసారి కొంత అధికార కాంగ్రెస్ పార్టీ కొంత పంచాయతీలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఆ కుంటపడిన అభివృద్ధిని మేము సరి చేసుకోవాలని అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన చర్చ సాగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు అటు కొంత ప్రజల లోపల నమ్మకం కలిగింది. రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పనులు కలగడము అటు అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా వస్తున్న తరుణంలో ఆ పథకాలను మా గ్రామ ప్రజలకు మేము యూటిలైజ్ చేసుకోవాలంటే కొంత విద్యావేత్తలు యువత అయితేనే వాటిని ఎమ్మెల్యేల వద్ద కానీ కలెక్టర్ల వద్ద అధికారుల వద్ద కొట్లాడి తెచ్చుకుంటామంటూ కూడా ఒక ఉత్సాహంతో ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే
రైట్. సో ఇది వరంగల్లో ఉన్న సిచ్యువేషన్. సో మూవింగ్ ఆన్ టు నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, ఎంతమంది నుంచుంటున్నారు ఈ పోటీలో, పోటీకి నిల్చున్న అభ్యర్థులు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నిజామాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పోటీలో ఎంతమంది నిల్చునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అండ్ ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఫైనల్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు జరగబోతుంది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మహిళలతో పాటు అందరూ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. గ్రామస్తులు కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో మొత్తం ఓవరాల్ నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి సర్పంచ్ ఎన్నికల సమరం మొదలైంది. నామినేషన్ల పర్వం 2 దశల్లో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. మరొక దఫా కూడా ఉంది. అయితే ఈ 2 విడతల నామినేషన్ చూస్తే ఒక్క సర్పంచ్ స్థానానికి మినిమం 8 నుంచి 10 నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి 6 నుంచి 8 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగానే చెప్పవచ్చు. ఇటు మహిళలు కావచ్చు, యువత ఎక్కువ సంఖ్యలో ఈ సర్పంచ్ కి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దాదాపు 2 ఏళ్లు పూర్తయింది. 2 ఏళ్ల నుంచి ఈ సర్పంచ్ ఎన్నికలు లేవు. సో ఆ 2 ఏళ్లుగా గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి, తమ సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో చాలా మంది యువత కూడా ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్నారు. చాలా మంది కొత్త వారు ఈ రాజకీయ ప్రవేశం చేయాలని ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికైతే 2వ విడతల్లో నామినేషన్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కొందరు మాజీ సర్పంచులు వాళ్ళ వర్షన్ చూస్తే మాత్రం ఇటు పోటీకి ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నప్పటికీ మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకు వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు నిధులు మంజూరు కాక పల్లెల్లో అభివృద్ధి చేయలేక చాలా మంది అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినప్పటికీ వాటి బిల్లులు రాక అనేక మంది ఇబ్బంది పడ్డారు, అప్పుల పాలయ్యారు. సో అంటే 2 విధాలుగా వర్షన్స్ వినిపిస్తున్నాయి ఈ గ్రామ సమరంలో. మరోవైపు ఇక్కడ ఖర్చు కూడా ఎక్కువ అవుతోంది. అంటే డబ్బులున్న వాళ్ళే ఈ సర్పంచ్ స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి పరిస్థితులు ట్రెండ్ అట్లా ఏర్పడింది. మినిమం ఒక్కో సర్పంచ్ 10 నుంచి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల ఖర్చు చేయాల్సినటువంటి ట్రెండ్ కూడా ఇక్కడ నడుస్తుంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఏడ్పల్లి మండలంలో బాపు నగర్ అది ఏకగ్రీవం అయ్యింది. ఆ సర్పంచ్ స్థానం అంటే అక్కడ పోటీ లేకుండా ఏకగ్రీవం అయ్యింది. ఇట్లా కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చి మరీ ఏకగ్రీవాలు అవుతున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. మరోవైపు కొన్ని చోట్ల దర్పల్లి మండలంలో ఊర చెరువు తాండాలో వాళ్ళు అసలు ఎన్నికలకే దూరంగా ఉంటున్నామని చెప్తున్నారు, ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి అక్కడ నెలకొన్నది. కాబట్టి మా గ్రామాన్ని ఎవరు పట్టించుకుంటలేరు, అందుకే తాము ఈ ఎన్నికల్లో ఉండబోమని చెప్పేసి వారు అట్లా కొన్ని విభిన్నమైనటువంటి ఇష్యూస్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో. ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు ఎన్నికలకు వెళ్లకుండా తాత్సారం చేసింది. దీనిపైన కూడా అనేక మంది అంటే రాజకీయంగా ఉత్సుకతతో ఉన్నటువంటి వారు ఈ 2 ఏళ్ల కాలంగా అనేకమైనటువంటి ఖర్చు కూడా పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గ్రామాల్లో పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ పోరు ఎక్కువగా ఉంటుంది, ఆ అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్లకు తలకు మించిన భారంగా మారినటువంటి పరిస్థితులు ఈ 2 ఏళ్ల కాలంలో ఏర్పడ్డాయి. ముందు నుంచే తాను సర్పంచ్ గా నిలబడతానని చెప్పుకుని ప్లానింగ్ చేసుకునేటువంటి వారైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. ఇప్పుడు మొదటి 2 విడతల్లో నామినేషన్లు పూర్తయి 3వ విడత నామినేషన్లు అంటే మొదటి విడత నామినేషన్లు ఎవరైతే వేశారో సర్పంచ్లకు వాళ్ళకి 10 రోజుల గడువు ఉంది, ఎన్నికలు అయిపోతాయి. ఈ 3rd విడత ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఖర్చు తడిసి మోపడవుతుంది, ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు సర్పంచ్లు అయితే సర్పంచ్ పోటీకి దూరంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. నిధులు వస్తాయో రావో, గత ప్రభుత్వంలోనే అంత అనుకూల నిధులు వచ్చాయి, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు నిధులు వస్తాయా రావా? ఒకవైపు ఆశావాహులు అయితే ఆసక్తి చూపుతున్నారు, సర్పంచ్ పదవికి నామినేషన్లు వేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు విడుదల అవుతాయా లేదా అని మరికొంతమంది మదన పడుతున్నారు. సో ఓవరాల్ గా
ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సేవ చేసే ఆసక్తి ఉన్నవారు రాజకీయాల్లోకి ఇప్పుడు రాలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఎన్నికల్లో పెడుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళే ఈ పోటీలో నిలబడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రాజకీయంగా ట్రెండ్ అలా నడుస్తుంది. మొత్తం ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆశావాహులు అయితే సర్పంచ్ స్థానాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకైతే చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో ఇది మొత్తానికి నిజామాబాద్ లో ఉన్న సిచ్యువేషన్. సో తెలంగాణలో లోకల్ ఎన్నికలు రసవంతరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక రెండో విడతకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో అన్ని పనులు బంద్ అయిపోయాయి. అందరూ ఎన్నికల్లోనే మునిగి తేలిపోవడంతో ఎన్నికల వేడి పెరిగిపోతుంది. ఎవరికి వారు వారి వారి బలాలను బలహీనతలను లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఒకవైపు నామినేషన్లు వేసిన వారిని బరిలో నుంచి తప్పించే పనులు కూడా గట్టిగానే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ అభ్యర్థి బరిలో ఉంటే గెలుపుపై ప్రభావం చూపుతుందని నిర్ధారణకు వచ్చిన కొందరు ప్రత్యర్థి అభ్యర్థులను తప్పించే పనిలో కూడా నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. అందుకే బుజ్జగింపులు, బేరసారాలు కూడా నడుస్తున్నాయి. ఆయన వినకపోతే బెదిరింపులకు కూడా దిగుతున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. తెలంగాణలో లోకల్ ఎన్నికలు రసవంతరంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే మనం మహబూబ్ నగర్ కి వెళ్దాం. మహబూబ్ నగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మహబూబ్ నగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? ఎంతమంది ఈ పోటీలో నిల్చునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? అంటే ఇటు మహిళలతో పాటు ఈ మధ్య కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వాళ్ళ జాబ్ కి రిజైన్ చేసి ఈ పోటీలో నిల్చునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? వెంకటేష్, అన్మ్యూట్ చేయండి. సో రైట్, అయితే ఈ మధ్య ఈ ఎన్నికలకి మహిళలతో పాటు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇంట్రెస్ట్ చూపించడం మనం కొత్తగా చూస్తున్నాము. సో చూడాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా ఫలితాలు ఏ విధంగా వస్తాయో చూడాలి, అది తర్వాత తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మనం మహబూబ్ నగర్ కి వెళ్దాం. మహబూబ్ నగర్ లో పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది పోటీలో దిగనున్నారన్న సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా స్థానికల ఎన్నికలకు సంబంధించిన హడావిడి మొదలైంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు కూడా పూర్తి అయ్యాయి. మొదటి విడతలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 550 సర్పంచ్ స్థానాలకు గాను 4670 స్థానిక నామినేషన్లు వారు వేశారని చెప్పొచ్చు. దీంతో పాటు 4678 వార్డు సభ్యులకు 10,895 నామినేషన్లు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అక్కడ నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు అయితే పోటాపోటీ పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే తలనొప్పులు వస్తున్నాయని చెప్పవచ్చు. ఆ పార్టీకి సంబంధించి చాలా మంది ఆశావాహులు బరిలో ఉంటున్నారు. ఆ బరిలో ఉండే వారిని భుజగింపులు లేదా వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వారిని విరమింపజేసేందుకు అయితే కాంగ్రెస్ కి అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ తలనొప్పులు తప్పడం లేదని చెప్పవచ్చు. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదన్నా నామినేషన్లు వేసేది ఉంటే 1, 2, 3 ఇట్లా వరుసగా సాగుతుంటాయి. కానీ ఆ క్రమం కాకుండా వందలాదిగా సర్పంచ్ స్థానాలకు, వందలాదిగా ఆ వార్డు మెంబర్ల స్థానాలకు క్యూ కట్టి వేస్తున్న సంఘటనలు అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండో విడతకు సంబంధించిన రెండో రోజు కూడా ఈ రోజు ప్రారంభమయ్యే ఆ నామినేషన్ పర్వం కూడా కొనసాగుతున్నది. దీంతో పాటు 11, 14, 17వ తేదీలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది, అంటే జరుగుతాయి. దానికి సంబంధించిన ఈ నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి గ్రామంలో అభ్యర్థులను నిలబెట్టింది. పోటాపోటీగా అయితే వారికి ధీటుగా నామినేషన్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు పోటీలో ఉండి విజయం సాధించేందుకైతే కృషి చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రతి గ్రామంలో
పర్యటించి వారి కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళని అడిగి తెలుసుకొని మెజార్టీ ఎవరైతే ఆ గొలుపు గుర్రాలు ఉంటారో వారికి అవకాశం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం తలనొప్పులు తప్పడం లేదు. ప్రతి గ్రామంలో 7-8 మంది సర్పంచుల అభ్యర్థులైతే ఆశావాహులు ముందుకు వస్తున్నారు. వారిని విరమింపజేయడం, వారికి తయారు ఇవ్వడం లేదంటే ఉద్యోగించడం వంటి చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇది మహబూబ్ నగర్ సీన్. సో ఆదిలాబాద్ కి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కనుక్కుందాం. వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఎన్నికల్లో ఎంతమంది నిల్చున్న ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? అండ్ మెయిన్ గా అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంతమంది అక్కడ నుంచి పోటీలో ఉన్నారు? పూర్తి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే స్థానిక పౌర ఎన్నికలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. ఇటు పల్లెల్లో కూడా పూర్తిగా సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ఇటు స్ఫుటిని అయితే కొనసాగుతుంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండో విడతకు సంబంధించి నిన్నటి నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ అయితే జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 514 సర్పంచ్ స్థానాలతో పాటు 4418 వార్డు మెంబర్ స్థానాలకైతే నిన్నటి నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ అయితే జరుగుతుంది. అయితే మొదటి రోజు మాత్రం పూర్తిగా మందకొడిగానైతే నామినేషన్ల స్వీకరణ అయితే జరిగింది. ఈ రోజు రెండో రోజు, రేపు పూర్తిగా రెండో విడతకు సంబంధించి కూడా నామినేషన్ల స్వీకరణ రేపు లాస్ట్ కావడంతో అయితే ఈ రోజు రేపు భారీ మొత్తంలోనైతే ఇటు సర్పంచ్ స్థానాలకు వార్డు మెంబర్లకు కూడా నామినేషన్ పత్రాల స్వీకరణ ఉంటుందంటూ కూడా అధికారులకు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూసాం మొదటి విడతలో మొదటి 2 రోజులు కూడా పూర్తిగా తక్కువ మొత్తంలో నామినేషన్ వచ్చినప్పటికీ కూడా మూడో రోజు మాత్రం భారీగానైతే నామినేషన్లు అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ తమ సంబంధించినటువంటి నేతలను అయితే ఎక్కడికక్కడ అలర్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత తలపోటుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు భారీ మొత్తంలో నామినేషన్లు వేస్తున్న క్రమంలోనైతే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఒకంత స్థానికంగా ఉన్న నేతల్లోనైతే సందిగ్ధం అయితే నెలకొంది. అయితే ఇటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరైతే అర్ధాంగ బలాలు ఉన్నారో వారికి మాత్రమే పార్టీల తరఫున అయితే మద్దతు ఇవ్వడానికి అయితే పూర్తిగా సమాయత్తం అవుతున్నారు. మిగతా ఎవరైతే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా ఇటు తాయిలాలతో పాటు మార్కెట్ కమిటీ లేదా ఈ ప్యాక్ సెంటర్ లో ఇతరత్ర పదవులు కేటాయిస్తా ఉంటూ కూడా వారైతే బుజ్జగింపు పర్వాలకైతే తెరలేపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి విడతకు సంబంధించి స్ఫుటన అయితే జరుగుతుంది. 3వ తారీఖు రోజు నామినేషన్ లో ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో మొదటి విడత సర్పంచ్ వార్డు మెంబర్లకు గాను నామినేషన్ల వేసిన అభ్యర్థులను అయితే నామినేషన్లు ఉపసంహరణకు అయితే ఎక్కడికక్కడ ఒత్తిళ్లు అయితే తీసుకొస్తున్నారంటూ కూడా గ్రామాల్లోనైతే ప్రచారం అయితే జరుగుతుంది. ఏకగ్రీవాల వైపు అయితే ఇటు తండాగూడాల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్లో 10 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 8 గ్రామాలు అయితే ఏకగ్రీవం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే ఈ ఎన్నికలను అయితే కొంత టార్గెట్ గా తీసుకున్నాయి. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో బలపెడితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీలకు బలం ఉంటుందనే కోణంలోనైతే ఎక్కడికక్కడ ఇటు మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు అందరు కూడా అలర్ట్ అయ్యారు. అందరినీ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. నౌ మూవింగ్ ఆన్ టు మెదక్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, మెదక్ లో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో లోకల్ ఎన్నికలు రసవంతరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ మనం ఐ న్యూస్ లో ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికే మొదటి విడతకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇక రెండో విడతకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో అన్ని పనులు బంద్ అయిపోయాయి. అందరి ఎన్నికల్లోనే మునిగి తేలడంతో ఎన్నికల వేడి పెరిగిపోతుంది. సో మెదక్ వెళ్దాం. మెదక్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, మెదక్ లో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఇవన్నీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ చెప్తుంది. అక్కడక్కడ చెదురు ఘటనలు తప్పించి ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ పరిస్థితులు అయితే ఏం లేవు. ఇక్కడ చూసినట్లయితే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక స్క్రూటినీ ఉంది. స్క్రూటినీ తర్వాత చాలా చోట్ల కొన్ని చోట్ల ఏకగ్రీవం చేయాలని కొంతమంది ప్రయత్నించినప్పటికీ మరికొంతమంది ఔత్సాహికులు ఏకగ్రీవ ప్రయత్నాన్ని గండి కొట్టే విధంగా వాళ్ళు కూడా నామినేషన్ వేశారు. ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కన తాళ్లపల్లి గ్రామ పంచాయతీని మొదట
ఆ గ్రామస్తులంతా ఏకగ్రీవం చేశారు. అయితే ఆ గ్రామంలో ఒక యువతి, ఔత్సాహిక యువతి తన ప్రియుడి సహకారంతో నామినేషన్ ఇచ్చింది. నామినేషన్ వేసిన సాయంత్రమే వెళ్లి పక్క గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో ఇక్కడ కొంత విషయం కొంచెం సంచలనంగా మారింది. ఆ యువతి తల్లిదండ్రులు అంతా గ్రామస్తులు ఒత్తిడితో పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉండే. దాని తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చిన అమ్మాయి నా సొంతంగానే నా ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నాను, నా ఇష్టపూర్తిగా నామినేషన్ వేశానని చెప్పిన ఇది ఒక గ్రామ పరిస్థితి కాదు, చాలా చోట్ల ఏకగ్రీవం చేయాలనుకుని ఇటు కొంత అధికార పార్టీ గాని గ్రామస్తులు గాని కొన్ని చోట్ల చేస్తున్నారు. ఇటు వేలం పాటలు పెట్టడం గాని, గ్రామాభివృద్ధి పేరుతో ఆ డబ్బులు కేటాయింపు చేయడం లాంటి ఇలాంటి వాటితోటి ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొన్ని చోట్ల సఫలమవుతున్నారు, కొన్ని చోట్ల ఇట్లాంటి తిరుగుబాట్లు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మొత్తానికైతే ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు కొనసాగుతూ ఉంది. రేపు చివరి తేదీ దీనికి నామినేషన్లు దాఖలు చేయడానికి రెండో విడతకు. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే అన్ని చోట్ల కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటు అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ నుంచి గాని ఆశావాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులే వాళ్ళ పార్టీ నుంచే 2-3 పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏకంగా వాళ్ళ మద్దతుదారులు ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కి మంచి కంచు కోట లాంటిది. ఇక్కడనే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని హరీష్ రావు గాని ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీళ్ళకి ఇక్కడ కలిసి వచ్చే విషయం శివాని. మొత్తానికైతే ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇటు బుజ్జగించే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఇటు పార్టీ పరంగా గానీ గ్రామస్తులు గానీ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నామినేషన్ తుది విత్డ్రాల్స్ తర్వాత ఫైనల్ గా ఎవరు ఉంటున్నారు ఏంటనేది తేలనుంది. అప్పటి నుంచి ఇది మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో ఇది తెలంగాణలో లోకల్ ఎన్నికలకు సంబంధించిన క్వశ్చన్ అవర్. సో మరొక క్వశ్చన్ అవర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.